हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఎవ్రీడే తెలుగు కార్యక్రమానికి మనం స్టార్ట్ చేసేదానికి ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయి की जय, पंचतत्व की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, निताय चैतन्य की जय, नरसिंह भगवान की जय, गुरुदेव की जय, अनंत कोटि वैष्णववृंद की जय. ॐ अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवाशदि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे. హరే కృష్ణ డివోటీస్, ఈరోజు మనం చూసే శ్లోకం 7th చాప్టర్ 14th శ్లోక. ప్రభు శ్లోక డిస్ప్లే చేస్తారా? మాతాజీ చెప్పండి మాతాజీ శ్లోకాలు. ఓకే. दैवी हेषा गुणमयी मम माया दुरत्यया मां ये प्रपद्यन्ते मायां ये तां तरन्ति ते. दैवी हेषा गुणमयी मम माया दुरत्यया मां ये प्रपद्यन्ते मायां ये तां तरन्ति ते. ట్రాన్స్లేషన్ కొంచెం చదువుతారా ప్రభు? మీ వీడియో రావట్లేదు మాతాజీ. వస్తుందండి మాతాజీ, వీడియో వస్తుంది. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసక్యము కానిది, కానీ నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలరు. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మాతాజీస్ ఎవరన్నా చదువుతారా ప్రభు ఒకసారి శ్లోకం? ఓకే ఓకే, అందరు మ్యూట్ అయి ఉన్నారా ప్రభు? దట్స్ ఓకే. సో ఇక్కడ మనకి ఈరోజు తీసుకున్న శ్లోకంలో మనము ఏది ద రియల్ టాపిక్ కింద తీసుకున్నామంటే కృష్ణాస్ షెల్టర్, స్వామివారిని చరణు పొందడమే అల్టిమేట్ బెనిడిక్షన్ అన్న ఒక టాపిక్తో మనము ఈ ఒక శ్లోకంని ఈరోజు మనము తీసుకున్నాం. దండవత్ ప్రణామ్ మాతాజీ. సో అర్జునుడు స్వామివారిని అడిగారు అనమాట, కృష్ణ నువ్వే అన్నిటికీ కారణం నువ్వే, యు ఆర్ ఎవ్రీథింగ్ అని అంటున్నావు. అప్పుడు అందరికీ నిన్ను చరణు పొందడానికి ఎందుకు కష్టంగా ఉంటుంది అని అర్జునుడు కృష్ణుడిని చూసి అడుగుతున్నారు కదా. సో దానికి స్వామివారు ఏమన్నారు, ఎందుకు కష్టంగా ఉంటుందంటే దానికి కారణం ఆ త్రిగుణాల వల్లే అని అన్నారు స్వామి. మళ్ళీ ఆ అర్జునుడికి మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, మరి అన్నిటికీ కారణం స్వామివారే, స్వామివారిని చరణు పొందడానికి కష్టంగా ఉంటుందంటే అది త్రిగుణాల వల్లే ఆ కష్టం అని అంటున్నారు. దాని తర్వాత మరి అందరికీ ఈ ఒక నార్మల్ మానవ జన్మలకి అందరికీ హోప్ ఏంటి, మరి ఆ ఫైనల్ ఒక ఆ ఆశ అన్నది ఏంటి దాంట్లో నుంచి బయటపడడానికి అంటే అదే స్వామివారు ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారన్నమాట. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ అని అన్నారు. మమ మాయా దురత్యయ మామేవ వయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఈ ఒక డివైన్ ఎనర్జీ, ఈ
దైవిక శక్తి అని అంటున్నారు కదా. ఏ శక్తులైతేను ఐదర్ ఇది సుపీరియర్ ఎనర్జీ అయితేను సరే, ఇన్ఫీరియర్ ఎనర్జీ అయితేను సరే, అన్ని డివైన్ ఎనర్జీసే, అంత దైవి శక్తియే, అన్ని స్వామివారిదే అదంతా. సో ఈ త్రిగుణాలతో ఉన్న ఈ ఒక మెటీరియల్ నేచర్ అన్నది మాట అన్నది వెరీ వెరీ డిఫికల్ట్. దాంట్లో నుంచి బయటపడడం అన్నది చాలా కష్టం. దురత్యయ అంటున్నారు స్వామివారు ఇక్కడ. అయితే దీంట్లో నుంచి మరి ఎలా బయటపడడం అన్నది సాధ్యమవుతుందని అంటే, దాంట్లో అది కూడా స్వామివారు ఇక్కడ మమ మాయ దురత్యయ, అది నా మాయ, అది కష్టం అంటున్నారు దాంట్లోంచి బయటపడడానికి. మళ్ళీ ఏమన్నారు? మామే వయే ప్రపత్యంతే, ఎప్పుడైతే నన్ను చరణు పొందుతున్నారో అటువంటి వాళ్ళకి దీంట్లో నుంచి బయటపడడానికి చాలా ఈజీగా సాధ్యమైపోతుంది అనని స్వామివారు ఇక్కడ చాలా బాగా మనకి చెప్పారనమాట. ద అల్టిమేట్ బెనిడిక్షన్ ఏంటి? స్వామివారికి సరెండర్ కావడమే. కృష్ణ ఈజ్ ద అల్టిమేట్ బెనిడిక్షన్. అది ఈ ఒక శ్లోకంలో మనకు ఇంకా ప్రామిసింగ్గా ఉంది. ఇప్పుడు అన్ని ఎనర్జీస్, అన్ని శక్తులు స్వామివారిదే కదా. ఇప్పుడు డివైన్ ఎనర్జీస్ అన్నమాట. కృష్ణ ఇస్ ద రీజన్ అన్నిటికీ. ఇప్పుడు మనం అందరం లివింగ్ ఎంటైటీస్, ఈ ఒక జీవరాశులంతా స్వామివారు ఒక ఉన్నతమైన శక్తి కదా. మనమంతా స్వామివారు ఒక సుపీరియర్ ఎనర్జీ. అప్పుడు మనము ఈ ఒక త్రిగుణాలతో కట్టుబడి ఉన్నాం. ఈ త్రిగుణాలు ఎలాంటి? అవి ఇన్ఫీరియర్ ఎనర్జీ, తక్కువైన శక్తి. అయితే ఆ తక్కువైన శక్తి కూడా ఎవరిది? అది కూడా స్వామివారిదే. బట్ ఏమైతుంది? మనము సుపీరియర్ శక్తి, మనము ఆ సుపీరియర్ ఎనర్జీ. అయితే ఈ సుపీరియర్ ఎనర్జీగా ఉన్న మనము ఈ ఇన్ఫీరియర్ ఎనర్జీ, ఈ శక్తి వల్ల మనం కట్టుబడి ఉన్నామంటే అది ఎలా సాధ్యమవుతుందంటే, ఇట్ ఇస్ నాట్ ఈ రోజు అయినది కాదు అది. ఈ ఒక భౌతిక పరమైన ఈ ఒక త్రిగుణాలలో మనము మునిగి తేలాము. ఇది టైం ఇమ్మెమోరియల్. ఎన్నో ఎన్నో జన్మ మృత్యు జరా వ్యాధి అని ఎన్నో సైకిల్స్లో తిరిగి 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 మనము దీంట్లో మునిగిపోయాం అన్నమాట. మన ఈ ఒక సెన్స్ గ్రాటిఫికేషన్, మన ఆ సెన్స్ గ్రాటిఫికేషన్, ఆ ఒక సంతృప్తి పొందడం, ఆ సెన్స్ గ్రాటిఫికేషన్లో ఎలా తెలుగులో ఇంద్రియ సుఖాలు, దాంట్లో మనము సంతోషపడి అలాగే మునిగిపోయామన్నమాట ఈ కాలచక్రంలో పడిపోయి. సో ఇట్ ఇస్ టైం ఇమ్మెమోరియల్గా మనం ఇది చేసుకుంటూ ఉండేదాని వల్ల మనము సుపీరియర్ ఎనర్జీగా ఉంటే కూడా, స్వామివారు ఒక సుపీరియర్ ఎనర్జీగా ఉంటే కూడా, మనము ఈ ఒక తక్కువైన శక్తి, ఈ త్రిగుణాలన్నీ ఉన్నాయి కదా, అది కూడా స్వామివారిదే. దాంట్లో మనము కట్టుబడి అలాగే దాంట్లో నుంచి బయట పడలేక అలాగే టైట్ అయిపోయి ఉండిపోయాం. సో ఇది అన్నమాట మన ఒక పొజిషన్. ఇది వెరీ ప్రాబ్లమాటిక్ అండ్ క్రిటికల్ సిట్యువేషన్. అయితే దురత్యయ అని స్వామివారు అంత బాగా చెప్తున్నారు. ఈ సిట్యువేషన్ ఇస్ క్రిటికల్, దురత్యయ. దీంట్లో నుంచి బయట పడడానికి అన్నది చాలా చాలా కష్టం. అయితే మరి మనకు ఏంటి హోప్? దీంట్లో నుంచి బయటపడడానికి ఏంటి హోప్ అని అంటే, స్వామివారు ఎవరైతే నన్ను చరణు పొంది ఉంటున్నారో, మమ మాయ, నన్ను చరణు పొంది ఉంటున్నారో వాళ్లకు దీంట్లో నుంచి ఇంకా ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద కష్టాలు ఉంటే కూడా దాంట్లో నుంచి కూడా ఈజీగా బయటపడడానికి ఈజీ అయిపోతుంది అని మనకు చెప్తున్నారు. సో ఈ ఒక త్రిగుణాలు కూడా స్వామివారే కదా కంట్రోల్ చేస్తున్నారు. వెరీ క్రిటికల్. ఈ మెటీరియల్ ఎనర్జీస్ అన్నీ కూడా ఎలా వర్క్ అవుతుంది
ఆ త్రిగుణాలు మనల్ని కట్టుపడి చేసేస్తున్నాయంటే అవి వాటికి కూడా ఒకరు డిరెక్షన్ చేస్తూనే ఉన్నారు. ఎవరు? స్వామివారే డైరెక్ట్ చేస్తున్నారు. ఆ ఒక మెటీరియల్ భౌతిక పరమైన ఆ త్రిగుణాలని కూడా స్వామివారు అదే చెప్పారు. 9th చాప్టర్లో 10వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరి వర్ధతే అని అంటున్నారు. ఈ ఒక మెటీరియల్ నేచర్ కూడా నా డైరెక్షన్తోనే అది పనిచేస్తుంది అని. సో స్వామివారి డైరెక్షన్తోనే మనము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కట్టుబడి అది మన ఒక ఫ్రీ విల్ అని అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకున్నాం దాంట్లో. మనము డిఫరెంట్ పాత్ సెలెక్ట్ చేసుకొని ఉంటే, మనం స్వామివారిని చరణు పొంది ఉండాలని సెలెక్ట్ చేసుకొని ఉంటే ఈ త్రిగుణాలకు మనం కట్టుబడి ఉండుంటాం. ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాం. వీ వుడ్ హ్యావ్ జస్ట్ క్రాస్డ్ దిస్ అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ వీ కెన్ గెట్. ఈ ఒక త్రిగుణాలని మనము దానికి మించి దాంట్లో నుంచి బయట పడాలంటే మనకు స్వామివారిని చరణు పొందడమే ఒక ఫైనల్ డెస్టినేషన్ అని అనమాట. గుణాలంటే ఇక్కడ ప్రభుపాదుల వారు పర్పట్లో చెప్తున్నారు. గుణాలన్నది ఆ తాడు లాంటిది అని అంటున్నారు. మనం దీనికి ముందే కూడా చాలాసార్లు వి డిస్కస్డ్ అనమాట. దాన్ని చైన్ లాగా కూడా చెప్పొచ్చు. ఈ త్రిగుణాలని అన్ని చైన్స్, తాడు లాంటిది. ఏ తాడుతో కడుతున్నాం, ఏ చైన్తో కట్టబడి ఉన్నాం అని అనేది మనకు ఇంపార్టెంట్ కాదు. అది బంగారు చైన్ కావచ్చు, వెండి చైన్ కావచ్చు, రాగి చైన్ కావచ్చు, సత్వగుణం, రజోగుణం, తమో గుణం కదా. ఏ తాడుతో కట్టుండేది, ఏ చైన్తో కట్టుండేది అని అనేది కాదు. అన్నీ ఆ రోపే, అన్నీ పడ్డాటి. అవన్నీ కట్టేదానికి యూస్ అయ్యేటి. ఇట్ ఈస్ నాట్ మనల్ని అతీతంగా భగవంతుడిని చేరుకుండే దానికి మార్గం అది కాదు. ఎప్పుడైతే మనం చరణు పొందుతున్నామో స్వామివారికి, అప్పుడే మనం దీంట్లో నుంచి ఎస్కేప్ కావడం అన్నది అవుతుంది. సో ఇలా ఉంటుంది స్వామివారి ఒక మాయ, మమ మాయ. స్వామి మాయదారి కృష్ణ కదా. సో ఈ ఒక సందర్భంగా మనం ఒక చిన్న పాస్ట్ టైమ్స్ చెప్పుకుంటాం. ఇది ఈ సౌత్ ఇండియాలో ఆచార్య వార్లు చెప్పుకుంటారు. మనకు ఇప్పుడు చాలా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఉన్నామని మనకే భయం వేస్తుంది కదా. సో ఎప్పుడైతే స్వామివారిని చరణు పొందలేదో ఇంకా దిస్ ఇస్ వెరీ క్రిటికల్. దీంట్లో నుంచి మనం బయట పడడానికి అనేది ఉండదు. ఇంకా ఆ భయంలో నుంచి కొంచెం మన మనసులో ఆనందం తెచ్చుకోవడానికి ఒక చిన్న పాస్ట్ టైం చెప్పుకుంటాం. ఏమంటే ఇది గోకులంలో ఐఎమ్ టేకింగ్ యూ, మిమ్మల్ని అందరినీ నేను బృందావన్కి తీసుకెళ్తున్నా. గోకులం అక్కడ స్వామివారు వచ్చేసి లైక్ కృష్ణుడు పొద్దున్న లేస్తున్నాడు, ఇంకా బయట తిరగడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక గోపిక ఇంటి బయట అలా వెళ్తున్నాడు. చాలా గుమగుమలు ఆడిపోతున్నాయి. ఆ స్మెల్, తీపు స్మెల్ అంతా, ఆ పాలు, ఆ తీపు అంతా ఆయనకు ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఆయన గబగబా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి వాకిట్లో నించుకొని మాధవి మాధవి అని పిలుస్తున్నాడు. మాధవి లోపల నుంచి బయటికి వస్తుంది. మాధవి అన్నది గోపిక కొత్తగా పెళ్లి చేసుకొని వెళ్ళిందనమాట. ఆమె సౌత్ ఇండియాలో నుంచి వెళ్ళిన గోపిక అంట. ఇది ఆచార్య వారు చెప్తున్నారు. సో ఆమె వంట చేస్తుంది. మాధవి ఏం చేస్తున్నావు మాధవి, చాలా బాగా స్మెల్ వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది, మీ ఇంట్లో ఎంత బాగా గుమాలిస్తుంది, ఏం వంట చేస్తున్నావు నువ్వు, అసలు నువ్వు ఎంత బాగా చేస్తే, మీ ఆయనకేమో ఎప్పుడు చిడానని అంటూనే ఉంటాడు కదా నీ మీద, నువ్వు ఎంత బాగా చేస్తేను, నువ్వు ఎందుకు ఇంతంత బాగా వంటలు చేస్తున్నావు, అసలు ఆయన మెప్పకుండా ఆయనకు పెట్టేదానికా, నువ్వు ఎంత చేస్తేను ఆయనకు సాటిస్ఫాక్షన్ ఉండదు మీ ఆయనకి అని అంటున్నాడు కృష్ణుడు. అవును కృష్ణ, అయితే నేను ఈరోజు ఓణం అని ఒక సెలబ్రేషన్ ఉంది, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము చేసుకుంటాం, దానికోసం నేను ఈరోజు
అకార వడిసల్ అని అన్నది చేస్తున్నాను అని అంటుంది. అకార వడిసల్ అంటే ఆ సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అండి. అదొక డిష్. అదేంటంటే బియ్యంని బాగా పాలల్లో ఉడకనించి చక్కెర పాకం కాదు, బెల్లం పాకం, బెల్లం కొంచెం చక్కెర, నీళ్ళే కాదు ఒట్టి పాలల్లోనే బాగా మరగనిచ్చి ఆ బెల్లం పాకం లాగా దగ్గరికి వచ్చినంత బాగా ఉడికి మెత్తగా వెన్నలాగా ఉడికిచ్చి ఆ నెయ్యిలో ఆ జీడిపప్పు ద్రాక్ష అంతా వేయించి నెయ్యి దీంట్లో వేస్తే అది నెయ్యి తేలాలన్నమాట. ఇది అకార వడిసల్. అది చేశానంటే చాలా బాగుంది, స్మెల్ వస్తుంది నాకు అని స్వామివారు అనుకున్నారు. అలాగే వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మాధవి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా వాకిలి తడుతూ ఉంటే వాళ్ళ ఆయన వచ్చేసారు. బయటికి వెళ్ళిన ఆయన తొందరగా వచ్చేసారు. ఏమి ఈరోజు తొందరగా వచ్చేసారు మీరు అని అంటే, ఏం వంట చేసావు, పెట్టు నాకు, నైవేద్యం అయిపోయిందా అని అంటే, అయిపోయింది, పెడతానని ఇంకా ఆకు వేసి మాధవి వడ్డిస్తుంది ఈ అకార వడిసల్ని. ఒక గెంటి తీసి ఇలా వేస్తుంది. వేసిన పాటనే ఆకులో తినేస్తున్నాడు టపామని. ఆయన ఆ గెంటి తీసి ఇలా వేసి ఇలా తిరిగే లోపల అయిపోతుంది ఆ ఆకులో. మళ్ళీ ఏం పెట్టనే లేదే నువ్వు అంటే, పెట్టలేదా, ఇప్పుడే కదా పెట్టాను, ఎక్కడా చూడు ఆకులో ఏమీ లేదు, ఆకులు నీట్గా అలాగే నువ్వు పెట్టినట్టే ఉందని. మళ్ళీ పెడుతుంది, మళ్ళీ పెట్టి ఇలా తిరిగే లోపల మళ్ళీ అయిపోతుంది. అలా ఒక్కొక్క గంటిగా పెడుతూనే ఉంది. ఇది స్వామి ఒక మాయ. స్వామి ఆ ఒక మాయా శక్తిని ఆయన ఒక స్వీట్ పాస్ టైమ్స్ కోసం ఆయన యూజ్ చేసుకుంటున్నాడు. ఇది చూడండి ఎలా ఉందో కదా. సో మళ్ళీ పెడుతుంది, మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ అయిపోతుంది. తను అలా మాధవి చేసిన కుండ నిండుకున్న ఆకార వడసల్ అన్న ఆ చక్కెర పొంగలి మొత్తం తినేశాడు ఈయన. మాధవి అనుకుంటుంది, అరే ఇదేంటి, నాకు కూడా కొంచెం, మీ నాన్నగారన్న అమ్మ నువ్వు కొంచెం తినోనని ఉంచుతారేమో, మీరు అది కూడా లేకుండా మొత్తం తినేసారేంటి అని మనసులో అనుకొని చెప్పలేక ఇంకా గమ్మున ఉండిపోయిందనమాట. అసలు ఆయన తినేసేసి, మాధవి ఎంత బాగా చేసావు నువ్వు, అసలు ఈ చేతులకి బంగారు గాజులే వెయ్యాలా, నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొస్తానని బయటికి వెళ్తాడనమాట. అసలు మా హస్బెండ్ ఎప్పుడూ ఇలా మాట్లాడరే అని మాధవి చాలా ఆశ్చర్యంతో ఉంది, సంతోషంతో ఉంది. మళ్ళీ ఏమైంది, మళ్ళీ వాకిలేసుకునింది. మళ్ళీ వాకిలేసుకొని మళ్ళీ కృష్ణయ్య వస్తున్నాడు. నాకు కొంచెం ఆకార వడిసలు పెడతావా మాధవి అంటే, కృష్ణ మొత్తం అయిపోయింది కృష్ణ, మా ఆయన వచ్చి తినేశాడు మొత్తము, నీకు ఇంకొక రోజు చేసి పెడతాలే అని అంటుంది. సో కృష్ణయ్య వెళ్ళిపోతున్నాడు. కృష్ణయ్య వెళ్ళిపోయాక వాళ్ళ ఆయన మళ్ళీ వచ్చి వాకిలి తడుతున్నాడు. వాకిలి తడుతా, అరే ఇదేంటి మళ్ళీ వస్తున్నారు, వాకిలి తడుతున్నారు అని ఓపెన్ చేస్తే వాళ్ళ ఆయన, ఏంటండి మళ్ళీ వచ్చారు, తెచ్చేసారా, బంగారు గాజులు తెస్తానన్నాను అన్నారు అంటే, బంగారు గాజులు ఏంటి, ఇప్పుడే నేను లోపలికి వస్తున్నా, ఆకలి అవుతుంది, ఇంకా వడ్డించు అన్నం అంటే, అరే ఏంటి, నేను కుండ నిండుకు చేసిన ఆకార వడిసలు పెడితే మీరు భోంచేసి అంత బాగుంది, నీ చేతులకు గాజులు తెస్తానని వెళ్ళారు, వచ్చి నాకు మళ్ళీ పెట్టమంటున్నారు, ఏంటి మీరు చెప్పడం అంటే, ఏంటి నీకేమన్నా మతి తప్పిందా, నేను ఇప్పుడే నా పనంతా చూసుకొని ఇప్పుడే నేను లోపలికి వస్తున్నా, నేను తిన్నానంటున్నావు ఏంటి అని వాళ్ళ ఆయన చెప్తున్నారు. దాని తర్వాతే మాధవికి ఆలోచన వచ్చిందనమాట, ఇదంతా కృష్ణయ్య ఒక మాయే, మళ్ళీ వచ్చాడు కదా, మళ్ళీ వచ్చి నాకు పెట్టు అని అన్నాడు కదా, అప్పుడే నా మనసులో ఏదో అనిపించింది, ఇదంతా కృష్ణుడు ఒక మాయే అని మాధవి అనుకునిందనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ చిన్న ఒక పాస్ టైం అండి, మన ఒక మనసులో ఆనందంని కలిగియడానికి కోసం ఈ ఒక పాస్ టైం చెప్పిన. స్వామివారు తను ఒక ఆ మాయా శక్తిని ఆయన లీలల కోసం ఉపయోగించుకున్నాడు కూడా. అది ఎందుకంటే మాయా ఇస్ ఇన్ హిస్ డిస్పోజల్, వెయిట్ చేస్తుంది మాయాదేవి స్వామివారు ఏం చెప్తున్నారో అది చేయడానికి. ఇదంతా గోపికలతో అయింది కదా, సో అందుకని అలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది మనం కలియుగంలో ఉన్నాం. మనకు మాయాదేవి ఎలా ఉంటుందంటే, త్రిగుణాలతో మనం కప్పబడి ఉన్నాం. మనం ఏం చేస్తున్నాము, నేను, నాకు, నా ఇండ్లు, నా బిడ్డలు, నా ఒక ధనము, నా ఒక చదువు అని మన కోసం అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనము స్వామివారి కోసం అని మనం ఏది చేస్తేను స్వామివారి కోసం అని అనుకొని
ఆయనకు ఒక సరెండర్ అన్న నేచర్తో మనం చేసామంటే ఈ త్రిగుణాలన్నీ మనము గడిసి పైకి వెళ్ళిపోవచ్చు అన్నదే మనము ఈ శ్లోకంలో నుంచి నేర్చుకోవాల్సి ఉంది. సో ఎలా ఉంటుందంటే ఈ ఒక మాయా శక్తి త్రిగుణాలు మనల్ని టైట్ గా కట్టేసాయి కదా, అవన్నీ పెద్ద ఒక సముద్రం లాగా ఉంటుందంట. ఓషన్ అంటున్నారు. పెద్ద సముద్రంని మనం దాటాలంటే ఎంత కష్టం. అది ఎప్పటికన్నా అవుతుందా? మనం ఆ స్విమ్మింగ్ తెలిసిన వాడైతే ఎలా ఒక పెద్ద సముద్రంని దాటాలంటే స్విమ్మింగ్ తెలిసిన వాడు స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. నెలల ప్రకారం చైన్ అవుతుందా? అట్లీస్ట్ వాడు ఒక 10% కూడా ముందుకు వెళ్ళి ఉండడు కదా. సో అలా ఉంటుందన్నమాట. ఆ ఒక ఆ ఒక ఎలా మనల్ని టై చేసిన ఆ గుణాలు, ఆ తాడు అన్నది అంత కష్టం. ఎప్పుడైతే మనం స్వామివారిని చరణం పొందుతున్నామో అప్పుడు అంత పెద్ద ఆ ఒక సముద్రం కూడా తగ్గిపోయి చిన్నదిగా కొంచెం కొంచెంగా అయిపోయి లాస్ట్కి ఎంత ఉంటుందంటే ఆ ఒక ఆవు దూడ ఆ కాలు కింద ఆ ఒక ఏం చెప్తారు, ఆ హూఫ్ అని అంటారు, ఆ పాదం పెట్టిన దగ్గర ఆ ఒక చిన్న స్పేస్ లాగా ఉంటుంది కదా, ఆ స్పేస్ లో ఎంత నీళ్లు పడుతుంది, ఆవు దూడ పాదం ఎంత ఉంటుంది, ఆ పాదం కింద ఉన్న ఆ ఒక ప్లేస్ అది ఎంత ఉంటుంది, దాంట్లో ఎంత నీళ్లు పడుతుంది, అంత అంత క్వాంటిటీ అయిపోతుందంట పెద్ద సముద్రం. ఎప్పుడైతే అంత చిన్నదిగా అయిపోతుందో దాన్ని దాటడం అన్నది కష్టమా? కానే కాదు కదా. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్ దాటేసేయవచ్చు. సో అది అన్నమాట స్వామి కరుణ. ఎప్పుడు అలా అవుతుందంటే ఎప్పుడైతే మనం స్వామిని చరణ్ను పొందుతున్నామో అప్పుడు మనం ఈజీగా ఎలాంటి సముద్రమైనా సరే, ఎలాంటి కష్టాలైనా సరే ఈ త్రిగుణాలలో నుంచి ఈజీగా మనము దాటుకోవచ్చు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఎలా చెప్తున్నారంటే ఈ మాయాశక్తి వెరీ దురత్యయ చాలా కష్టం కదా. ఇప్పుడు ఆ, ఒక ఒక వ్యక్తి తన ఫ్రెండ్ని చూసేదానికి వెళ్తున్నాడు అనుకోండి. ఫ్రెండ్ని చూసేదానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన పాటనే పెద్ద ఒక కుక్క గయ్యమనను పట్టేసుకుంటుంది. అలా అలా నిలబడేస్తుంది. ఇంకా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. అలా భయపడి నిలబడిపోయి చేతులెత్తి వాళ్ళ ఫ్రెండ్ని పిలిచేస్తున్నాడు. ఆ పేరు ఆ, ఏదో ఆ, ఆ, ఏదో పేరు అనుకోండి, శ్రీనివాసో ఏదో. ఏ శ్రీనివాస్ కాపాడరా అని పిలుస్తున్నాడు అనుకోండి. వాళ్ళ ఫ్రెండ్ని పిలిచిస్తున్నాడు కదా. ఎప్పుడు సరెండర్ అయిపోతున్నాడు, అమ్మ కుక్క ఇంకేం చేస్తుందని. అప్పుడు ఏం చేస్తాడు వాడి ఫ్రెండ్ వెంటనే, ఏ జిమ్మీ కమ్ బ్యాక్, అది నా ఒక ఫ్రెండ్, వాడిని వదిలే అని వాళ్ళ ఫ్రెండ్ అంటే అప్పుడు ఏం చేస్తుంది ఆ కుక్క, గబగబా ఇంకా ఆ తోక ఆడించుకుంటూ వెళ్ళి ఆ ఫ్రెండ్ వెనక నిలబడిపోతుంది కదా. అప్పుడు ఆ ఈ వ్యక్తి ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళిన వ్యక్తికి ఫ్రీ అయిపోతుంది. అలాగే ఉంటుందన్నమాట మనకి ఆ ఒక మాయ అన్నది, ఆ ఒక త్రిగుణాలు అన్నది అలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోయి కృష్ణ అని అంటున్నామో, హరే కృష్ణ 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 హరే హరే రామ్ రామ రామ హరే హరే అని ఎప్పుడైతే మనము ఆ ఒక కంప్లీట్ సరెండర్కి వచ్చి స్వామి కోసం మనం ఏడుస్తున్నామో అప్పుడు స్వామి ఇమ్మీడియట్ గా, ఎందుకంటే ఆయనదే కదా ఈ మెటీరియల్, ఈ త్రిగుణాలు అన్ని అన్ని అన్నిటిని జరిపించేది కూడా ఆయనే కదా. ఆయన కంట్రోల్లో ఉంది. ఎవరు ఇంకా దాన్ని కంట్రోల్ తీసుకునేది ఎవరు లేరు కదా. ఆయన కంట్రోల్లో ఉంది. ఎందుకంటే అన్ని దైవీ శక్తి, అన్ని ఆయనదే. ఆయన ఎప్పుడైతే ఇమ్మీడియట్ గా కమ్ బ్యాక్ అని అంటున్నాడో మాయాదేవి స్వామికి వెనకబోయి నించుంటుంది. అంతే, వీఆర్ ఫ్రీ. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ అన్నమాట. సో అదే స్వామివారు ఇక్కడ మమ అంటున్నారు శ్లోకంలో కూడా కదా. మమ మాయ దురత్యయ మామే వై, నా మాయ అని అన్నారు. మళ్ళీ సెకండ్ లైన్ లో మామే వయే నన్ను. ఇక్కడ ఇంకొక ప్రవచనంలో కూడా ఒక ఆచార్యవారులు చెప్పారు, స్వామివారు ఈ శ్లోకంలో మామనని అంటున్నారు. ఇట్స్ మీ, నన్ను చరణ పొందు, నేను శ్యామ సుందర్ని, నన్ను చరణ పొందు అని అంటున్నారు. ఎంత స్వీట్ గా అంటున్నారు కదా ఇక్కడ. సో ఇట్ ఈస్ ఓన్లీ కృష్ణ. ఇక్కడ
శివజీనో లేకుంటే బ్రహ్మాజీనో చరణు పొందు అని చెప్పలేదు కదా ఇక్కడ. ఎవరిని చరణు పొందమన్నారు? నేను శ్యామసుందరిని నన్ను చరణు పొందు. ఎప్పుడైతే నువ్వు నన్ను చరణు పొందుతున్నావో ఈజీగా ఈ ఒక త్రిగుణాలు, ఈ ఒక మెటీరియల్ని ఎనర్జీస్ నుంచి, ఇది ఏదైతే ఆ గుణాలు నిన్ను కట్టేసున్నాయో దాంట్లో నుంచి నీకు విముక్తి అనేది లభిస్తుంది అని అంటున్నారు. దీన్ని శివజీ కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకు పొరపాట్లో ప్రభుపాదులు వారు చెప్పారు. శివ ఇస్ ఆల్సో కన్ఫర్మింగ్ అన్నమాట. ఏం చెప్పారు శివజీ? ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుర్ ఏవ నా సంశయ. ముక్తి ఎవరు ముక్తి ఇవ్వనైతుంది? ఓన్లీ కృష్ణ. దీంట్లో నా సంశయ, దీంట్లో డౌటే లేదు అని శివజీ కూడా చెప్పేశారు మనకి. సో ఇంకా ద అల్టిమేట్ షెల్టర్, ద అల్టిమేట్ బెనిడిక్షన్ కృష్ణ ఒక్కరే అని అనమాట. ఎప్పుడైతే మనము స్వామివారి చరణు పొందుతున్నామో అప్పుడు అన్ని ఆస్పీషియస్, అన్ని ఆస్పీషియస్ జరుగుతుంది. అన్ని మంచి, అన్ని చాలా ఆస్పీషియస్ థింగ్స్ విల్ హ్యాపెన్ అనమాట. ఇలాంటి కష్టాలు కాదు, ఇంకా పెద్ద కష్టాలు ఉంటే కూడా దాంట్లో నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఎలా? అంత పెద్ద సముద్రం, అంత చిన్న నీళ్లు, ఆ ఒక ఆవు దూడ కాలు కింద ఎంత నీళ్లు నిలబడని అవుతుందో అంత చిన్న నీరులాగా అయిపోతుందో, ఎంత పెద్ద కష్టం అయితే కూడా స్వామివారిని మనం చరణ పొందామంటే అంత సులభంగా అయిపోతుంది అని మనకు ఈ శ్లోకంలో చాలా బాగా స్వామివారు మనకు చెప్తున్నారు. సో కృష్ణ ఈజ్ ద అల్టిమేట్ బెనిడిక్షన్, దట్ ఈస్ ద ఫైనల్ ఆశీర్వాదం, ద అల్టిమేట్ ఆశీర్వాదం. అదే మనకు ఇప్పుడు మనం ఉండే స్టేజ్లో, కలియుగంలో మనకు ఉండే ఒకే ఆశ. సో మనం ఎవ్రీడే భగవద్గీత శ్లోకాలు వింటున్నాం, మనం ఎవ్రీడే చాంటింగ్ చేస్తున్నాము, మనం అసోసియేషన్లో ఉన్నాము. ఇవన్నీ మనం చెక్ పాయింట్స్. ఇలా చేసుకుంటూ మనం వెళ్తే స్వామివారే ఆటోమేటిక్గా మనకు ప్రోగ్రెసింగ్ అన్నది మనకు కలిగిస్తారు. ఈ రోప్స్ అన్నది కట్టుబడి ఉన్నాం కదా మెటీరియల్ ఎనర్జీలో. ఇప్పుడు అందరం కట్టుబడి ఉన్నాం. ఎవరైతే కాళ్ళు చేతులు కట్టి ఉన్నాయో ఇంకొకడు పక్కనుండేవాడు వీడిని రిలీవ్ చెయ్యాలంటే ఎలా చేయనవుతుంది? ఎందుకంటే వాడికి కూడా కాళ్ళు చేతులు కట్టుబడే ఉన్నాయి. సో మనము ఇప్పుడు ఉండే స్టేట్ అందరికీ అంతే, అందరినీ ఆ మెటీరియల్ ఎనర్జీ అన్నది కట్టి వేసేస్తుంది. అయితే దీంట్లో ఏం హోపు? ఎవరిని రిలీజ్ చేయనవుతుంది? ఎవరైతే ఆ ఒక రోప్స్, ఆ బంధనం, కాళ్ళు చేతులు వేసినట్టే కదా ఇవి. ఎవరికైతే దాంట్లో నుంచి ఫ్రీగా ఉన్నారో, కట్టకుండా ఉందో వాళ్ళే వీళ్ళు కట్టి వేసిన వాళ్ళని ఫ్రీ చేయనవుతుంది కదా. వాళ్ళెవరు? వాళ్ళు లిబరేషన్ పొందిన వాళ్ళు. సో నన్ అదర్ దాన్ కృష్ణ. కృష్ణుడికి ఒక్కడికే ఈ మనల్ని రిలీవ్ చేసేదానికి వీలైతుంది. కృష్ణ అండ్ ద బోనఫైడ్ రిప్రజెంటేటివ్. బోనఫైడ్ రిప్రజెంటేటివ్ అంటే ఏంటి? ప్రతినిధి. స్వామివారు ఒక ప్రతినిధి. ఎవరు? మనకు గురువులు గారు, ప్రభుపాదులు లాంటి వారు, జయపతాక్ స్వామి మహారాజు లాంటి వారు, డివోటీస్, వాళ్ళందరూ ఎవరండి? స్వామి వారు ప్రతినిధులు, శుద్ధ భక్తులు. వాళ్ళ వల్లే ఇలా ముడిపడి ఉన్న వాళ్ళు కండిషన్ సోల్ని రిలీవ్ చేయను అవుతుంది. సో ఎప్పుడైతే మనం వాళ్ళ సాంగిత్యంలో ఉంటున్నామో అప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ అస్, మనకు ఈ ఒక బంధనాలలో నుంచి బయటపడేదానికి. సో లెట్ us జస్ట్ ఫాలో దట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఈరోజు ఎవ్రీడే గీతా సెషన్. అండ్ ఎనీ డౌట్స్ అండ్ కమెంట్స్ వెల్కమ్ అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జై. మాతాజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండప్రణాం మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. గురువు ద్వారానే అన్ని సాధించొచ్చు అని చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.